ఒక ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్ళలో చిన్న కోడలు పోలి దైవభక్తితో పాటు సహనశీలి. అత్తగారు గయ్యాళి. అత్త అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడళ్లతో నదికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజలు చేసేది. పోలి మాత్రం అత్తగారు తోటికోడళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఒక పత్తి చెట్టు నుంచి కాస్త పత్తిని తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది. చివరికి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది. మిగతా వారు నివ్వెరపోయేలా పోలి నిష్కల్మష భక్తికి మెచ్చిన భగవంతుడు సశరీరంతో స్వర్గానికి తీసుకుపోతాడు. కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజు పోలి కథను చెప్పుకొని ఆమెలాగా స్వర్గ ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తారు. నెల రోజుల పాటు ఏ నియమము పాటించని వారు కనీసం ఈరోజు 31, 32, 35 ఒత్తులను వెలిగించి నదిలో వదులుతారు. నది, కోనేరు అవకాశం లేనివారు తులసికోట వద్ద లేదా దేవుని పూజా మందిరం వద్ద పళ్ళెంలో నీరు పోసి తులసి దళాలు, పువ్వులు, పసుపు, కుంకుమ వేసుకొని దీపాలు వదలవచ్చు అని పెద్దలు చెబుతారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.